తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో లాస్ట్ జరిగిన ప్రైస్ యాక్షన్‌ని బట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈ వీడియోలో. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ నిఫ్టీ వీక్లీ చార్ట్‌లో ఉన్నాం. వీక్లీ చార్ట్‌లో మనం గనక ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న పుల్ బ్యాక్ అన్నది మనం ఇక్కడ అంతకుముందు చూస్తున్నాం. ఈ హై నుంచి ఆల్ టైమ్ హై ఇక్కడ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పటి నుంచి మనం ఒక చిన్న పుల్ బ్యాక్ లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాం. అయితే ఈ లాస్ట్ వీక్ మనకు ఒక మంచి రిజెక్షన్ క్యాండిల్ అన్నది చూసాం టువర్డ్స్ డౌన్ సైడ్. అండ్ ఇప్పుడు గనక ఈ వీక్ చూస్తే ఒక మంచి ఫాలో త్రూ క్యాండిల్ మనకు టువర్డ్స్ అప్ సైడ్ కనబడుతుంది. సో, ప్రైజెస్ కొద్దిగా మామూలుగా ఇటువంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ప్రైజెస్ కొద్దిగా అప్ సైడ్‌కే ఆహ్, వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గతంలో అలా అటువంటి ఫార్మేషన్ ఇదండి ఇక్కడ ఒక 2 సార్లు చూసాము మనం. ఇదండి ఇక్కడ ఇక్కడ ఒక సెటప్ ఉంది. ఇక్కడ ఒక సెటప్ ఉంది. దాని తర్వాత ఈ లోస్‌ని టెస్ట్ చేసి ఇక్కడి నుంచి పైకే వెళ్ళింది నిఫ్టీ ఇక్కడ. కానీ ఓవరాల్ పిక్చర్‌లో ఎ ఎక్ ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఫార్మేషన్ వచ్చిందన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ గనక చూసుకుంటే, మనకు మధ్యలో ఒక గ్యాప్ క్రియేట్ అయింది ఇక్కడ. ఇంతకుముందు ఈ క్యాండిల్‌కి, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ బాడీకి మధ్య ఉన్న గ్యాప్ అనమాట ఇది. సో, గ్యాప్స్ ఎప్పుడు ఐదర్ సపోర్ట్ లాగా లేదా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో, ఈ కేస్‌లో మనం గ్యాప్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి, మళ్ళీ ప్రైజెస్ తిరిగి అప్ సైడ్‌కెళ్తున్నాయి కాబట్టి, ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో, ఈ ఈ ఇది కంప్లీట్‌లీ బుల్లిష్ అని చెప్పలేము. బట్ స్లైట్‌లీ ఈ కరెక్షన్ నుంచి ఇదండి. ఇక్కడి నుంచి ఈ కరెక్షన్ నుంచి మనకు పుల్ బ్యాక్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ ఈ లోస్ నుంచి ఇట్లా ఈ డైరెక్షన్‌లో ఉంది. కానీ ఓవరాల్ మేజర్ ట్రెండ్‌లో చూసుకున్నట్లయితే మనం ఇంకా మేజర్ ఇది ఒక చిన్న కరెక్షన్ మూవ్ అయినప్పటికీ మేజర్ ట్రెండ్‌లో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్‌గానే ఉన్నాం. ఎందుకంటే ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు ఇదండి. ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు మనం బుల్లిష్‌లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక చిన్న కరెక్షన్ ఫేజ్‌లో మనం ఎంటర్ అయ్యాం. నిఫ్టీలో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక్కసారి అది ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అదే గ్యాప్‌ని ఎక్స్‌టెండ్ చేసినట్లు గనకైతే ఇప్పుడు మనకు ఇదొక కన్జెషన్ జోన్‌లోకి వెళ్ళినట్లు కనబడుతుంది. ఓకేనా? ఇదండి. ఈ ప్రైజెస్ అన్నీ ఇక్కడ మనకు బాగా అక్యుములేట్ అవుతూ కనబడుతున్నాయి. అండ్ ఇది ఆహ్, మనకు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా రెసిస్టెన్స్ జోన్‌లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో, ఐదర్ ఇది ఈ జోన్‌ని బ్రేకౌట్ చేసుకొని పైకి వెళ్ళినా గూడా, వెంటనే మనకు ఈ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై లెవెల్స్ ఉన్నాయి గదా! ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ నిఫ్టీ ఫాల్ అయినట్లయితే, మనము ఈ లెవెల్ కంటే కింద క్లోజ్ ఖచ్చితంగా చూడాలి. అప్పుడే మనం తిరిగి మళ్ళీ డౌన్ సైడ్‌కి వెళ్ళి వెళ్ళడానికి అవకాశం ఉందని ఈ మొమెంటము చెప్తుందని గుర్తుంచుకోవాలనమాట. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం ఇంతకుముందు స్వింగ్స్‌ని గనక కన్సిడరేషన్‌లోకి తీసుకుంటే అప్రాక్సిమేట్‌గా ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ ఇదండి. ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ తర్వాత ఇప్పుడు పైకెళ్ళింది. ఇదొక రీజనబుల్ పుల్ బ్యాక్ ఇది. ఓకే. దీని తర్వాత మళ్ళీ పైకెళ్ళింది. సో, ఈ హై మనకి ఇక్కడ సస్టైన్ అవ్వలేక ఆల్మోస్ట్ డౌన్ సైడ్‌కొచ్చి ఇప్పుడు ఇక్కడ ఉందనమాట. సో, ఇక్కడి నుంచి గనక మళ్ళీ గనక డౌన్ సైడ్ బ్రేకౌట్ అయితే మనకు ఒక లోవర్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ లోవర్ హైస్ అనేటివి ఇక్కడ క్రియేట్ గనక అయ్యి దాని తర్వాత ఇది బ్రేకౌట్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్‌కి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. అలా అని చెప్పి మళ్ళీ వెంటనే మనకు డౌన్ సైడ్ కూడా మొమెంటం అంత ఫాస్ట్‌గా ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇదండి ఇక్కడ మనకు ప్రీవియస్ రియాక్షన్స్ తీసుకోవాలి కదా! సో, ఇంతకుముందు ఇది ఒకానొక ప్రీవియస్ స్వింగ్ హై కదా! సో, ఇదంతా కూడా ఒక జోన్ లాగా ఇప్పుడు మనకు ఒక మైనర్ సపోర్ట్ ఏరియా లాగా ఇది యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. సో, ఈ లెవెల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సో, మనము ఇప్పుడు నిఫ్టీలో గాని, బ్యాంక్ నిఫ్టీలో గాని ఈ డైలీ, వీక్లీ చార్ట్‌లో ఈ లెవెల్ స్వింగ్ హైస్‌ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మొత్తానికి ఓవరాల్‌గా నిఫ్టీ ఒక కరెక్షన్ ఫేజ్‌లో ఉంది. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అప్పర్ సైడ్, లోయర్ సైడ్ 2 జోన్స్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో, ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ డైలీ ఉంది కదా! కానీ ఒక్కసారి మనం వీక్లీ చార్ట్ లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ అయిపోయింది కాబట్టి వీక్లీ చార్ట్ చూద్దాం. చూడండి వీక్లీ చార్ట్‌లో కూడా మనకు ఒక కరెక్షన్ ఇక్కడ చాలా ఈజీగా కనబడుతుంది. అదేంటంటే ఇక్కడ నుంచి ఈ స్వింగ్‌ని వదిలేద్దాం. ఓకేనా? సో, సరే ఇక్కడి నుంచి తీసుకున్నా కూడా ఇదొక స్వింగ్ హై, ఇదొక లో, ఇది మనకు ఇక్కడ బ్రేకౌట్ అయ్యి పైకెళ్ళి ఇప్పుడు ఒక కరెక్షన్ పుల్ బ్యాక్ ఫేజ్‌లో ఉన్నామనమాట. ఏంటి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. కానీ ఇక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇంతకుముందు ఈ జోన్ ఏదైతే ఈ పాయింట్ ఎగ్జాక్ట్‌గా లెవెల్ లాగా కాదు, ఒక జోన్ లాగా గనక చూసినట్లయితే ఇది మొత్తం మనకు అప్రాక్సిమేట్‌గా సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో, ఇప్పుడు ఈ ఈ విక్స్‌ని చూస్తుంటే అది కొద్దిగా
మనకు పనిచేస్తున్నట్లు ఉంది. దాదాపు ఈ జోన్ దగ్గరకొచ్చి మనకు రిజెక్షన్ క్యాండిల్స్ అయితే చూస్తున్నాం. సో, షార్ట్ టర్మ్‌లో ఇదొక కరెక్షన్ ఫేజ్‌లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ రిజెక్షన్స్ నుంచి ఇది సస్టైన్ అవుతూ ఉంది. సో, ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ మనకు బ్యాంక్ నిఫ్టీలో క్రియేట్ చేసినట్లుగానే ఇక్కడ కూడా మనకు గ్యాప్ ఉంది. సో, ఈ గ్యాప్ మనకు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డౌన్ సైడ్ రావాలంటే కూడా డౌన్ సైడ్ అంత ఈజీ కాదు. ఇంతకు ముందున్న ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసుకొని కిందకి రావాలి. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టిక్యులర్ క్యాండిల్ యొక్క విక్ పోర్షన్ చూడండి. ఇది విక్ చాలా పెద్దది ఉంది కాబట్టి ఈ మొత్తం జోనే మనకు ఒక కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేసే అవకాశం మనకిక్కడ ఎక్కువ కనబడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ కంటే ఈ జోన్ మనకు కొద్దిగా పెద్దదిగా ఉంది కాబట్టి. సో, ఇప్పుడు ఒకసారి మనం డ్రాయింగ్స్ ఇక్కడ రిమూవ్ చేసి ఒకసారి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో. సో, ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ఆల్రెడీ ఇక్కడ లోవర్ హైస్ అనేవి ఫార్మ్ అయిపోయాయనుకోండి. సో, ఆహ్, ఈ ఒక్క మూవ్‌మెంట్‌ని మనం గనక కొద్దిగా ఇగ్నోర్ చేసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్‌గా పుల్ బ్యాక్ కనబడింది. మళ్ళీ ఒక చిన్న హై క్రియేట్ అయింది. మళ్ళీ ఇక్కడ దీన్ని బ్రేకౌట్ అయ్యి కిందకొస్తుంది. సో, కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇంతకు ముందున్న స్వింగ్‌లో ఈ ఒక్క క్యాండిల్, ఈ ఒక్క రోజ్ ఏదైతే ఉందో ఇది క్రియేట్ చేసిన జోన్ చాలా పెద్దదనమాట. సో, ఈ జోన్‌లో వన్స్ ప్రైజెస్ ఎంటర్ అయ్యాయి అంటేనే చాలా ఎక్కువ కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చాలా ఎక్కువ పుల్ బ్యాక్స్ ఉంటాయి. సో, ఇది సెటిల్ అవ్వడానికి చాలా లాంగ్ టైమ్ పడుతుంది. సో, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఒక కరెక్షన్ ఫేజ్‌లో ఉన్నాం. సో, కొద్దిగా జాగ్రత్తగానే ట్రేడ్ చేయాలి. అండ్ ఇది కొద్దిగా ఎక్కువ రోజులే ఈ స్వింగ్ లెవెల్స్ ఎక్కువ దూరంలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ రోజులు ఈ కరెక్షన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక్కసారి మనం డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి 1 అవర్ చార్ట్‌లో చూద్దాం. చూడండి 1 అవర్ చార్ట్‌లో మనకిక్కడ ప్రైస్ యాక్షన్ క్లియర్‌గా కనబడుతుంది. ఒక్క నిమిషం మనం ఈ బ్లూ లైన్స్ తీసేద్దాం. యాహ్! ఇప్పుడు మనకు క్లియర్‌గా ఉంది. సో, ఇక్కడ మనం ఇదండి ఈ పుల్ బ్యాక్ మళ్ళీ ఆల్మోస్ట్ డబుల్ టాప్ ఇక్కడ నుంచి బ్రేక్ అయింది. మళ్ళీ ఇదండి హైస్ క్రియేట్ చేసి మళ్ళీ టువర్డ్స్ డౌన్ సైడ్ వచ్చాయి. మళ్ళీ లోవర్ హై క్రియేట్ చేసి మళ్ళీ టువర్డ్స్ డౌన్ సైడ్ మనం ఇక్కడ చూసాం ప్రైజెస్. మళ్ళీ ఇప్పుడు పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు టువర్డ్స్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఉందనమాట. సో, మనకు ప్యాటర్న్ అయితే 4 అవర్స్ చార్ట్‌లో ఆల్మోస్ట్ మనకు డౌన్ ట్రెండ్ ఇక్కడ కనబడుతుంది లాస్ట్ కొద్ది రోజులుగా. కానీ ఈ స్వింగ్ హైస్ ఇప్పుడు గనక ఇది మళ్ళీ ఈ హై బ్రేక్ చేసినట్లయితే మనకు ఇదొక డబుల్ బాటమ్ ఇచ్చే అవకాశం ఉంది 4 అవర్స్ చార్ట్‌లో బ్యాంక్ నిఫ్టీలో. ఒక్కసారి నిఫ్టీ గనక చూసినట్లయితే నిఫ్టీలో మనం సో, అంత క్లియర్ డైరెక్షన్ మనకు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నట్టు ఇక్కడ నిఫ్టీలో లేదు. కానీ ఇక్కడ మనకు ప్యాటర్న్ అయితే చాలా ఈజీగా కనబడుతుంది. ఇదండి మళ్ళీ పుల్ బ్యాక్ ఆల్మోస్ట్ ఇక్కడ మళ్ళీ ఇదండి ఈ లెవెల్‌ని దాటి స్లైట్‌గా బ్రేకౌట్ అయితే పైన చూసాం. సో, ఇది అప్ ట్రెండ్‌లో ఉండేటట్లుగా అయితే ఈ జోన్ నుంచి ఆల్మోస్ట్ ఇది రివర్స్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి ఎళ్ళుండాలి. కానీ అది జరగలేదు. ఆల్మోస్ట్ ఈ స్వింగ్ లెవెల్‌ని బ్రేక్ చేసింది. ఈ స్వింగ్‌ని దాటి కింద క్లోజ్ ఇచ్చి ఇప్పుడు ఒక కరెక్షన్ ఫేజ్‌లో ఇక్కడుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు గనుక ఇది బ్రేక్ అయితే ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ లాగా కొద్దిగా ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో కనబడినంత కన్విక్షన్ ఇక్కడ కనబడట్లేదు. బట్ స్టిల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది పైకొచ్చి మళ్ళీ దీన్ని గనుక బ్రేక్ చేస్తే మళ్ళీ డైరెక్షన్ చేంజ్ అయినట్టే. మొత్తం ఓవరాల్‌గా ఇదొక కరెక్షన్ ఫేజ్‌లో ఉందని గుర్తుపెట్టుకోండి. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ జాగ్రత్తగా ప్లే చేయండి ఇంట్రాడే చార్ట్స్‌లో. తిరిగి మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుర్తుపెట్టుకోండి కరెక్షన్ ఫేజ్‌లో ఉందని జాగ్రత్తగా డీల్ చేయండి. సో, తిరిగి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.